హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1 కేజీ బెండకాయలు తీసుకోవాలి. బెండకాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కాక మనం ఇంతకుముందు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఈ బెండకాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా మెల్లగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో సరిపడే అన్ని బెండకాయలు వేసుకున్నాక ఈ బెండకాయల్ని బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మిగిలిన బెండకాయలను కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని కూడా తీసేసేయాలి. తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొన్ని పల్లీలు తీసుకోవాలి. ఇదే ఆయిల్లో మనం ఇంతకుముందు తీసుకుపెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీలని వేయించుకోవాలి. ఈ విధంగా గరిటెలో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే బాగా కలర్ చేంజ్ అయిపోతూ కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. పల్లీలు కూడా ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక పల్లీలను కూడా తీసేయాలి. ఆయిల్లో నుంచి తీసి ఇంతకుముందు మనం బెండకాయను వేసుకున్నాం కదా, అందులోనే వేసేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఇంతకుముందు మనం తీసుకున్న కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా డీప్ ఫ్రై చేసి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. కరివేపాకును కూడా ఇదే గిన్నెలో వేసేసుకోవాలి. బెండకాయల దాంట్లో వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ఈ బెండకాయ ఫ్రైని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.